హలో అన్నయ్య, నా పరీక్షలు అయిపోయినాయి అన్నయ్య, నేను వస్తున్నా. సరే తమ్ముడు, నేను ఈ విషయం వెంటనే నాన్నకి చెప్తా. ఓకే అన్నయ్య. నాన్న నాన్న, ఈరోజు తమ్ముడు మన ఇంటికి వస్తున్నట్ట నాన్న. సరే నాన్న. మనం అతనికి ఇష్టమైన వస్తువులు తెచ్చిపెడదాం, సరేనా? సరే నాన్న, అలాగే ఫోన్ చేద్దాం ఒకటి. సరే నాన్న. ఇదిగో నాన్న. తమ్ముడు వచ్చినట్టు చూసేస్తానా? తమ్ముడు ఎట్లా ఎలా ఉన్నావు తమ్ముడు? మంచిగా ఉన్నా అన్నయ్య. ప్రయాణం ఎలా జరిగింది? మంచిగా జరిగింది అన్నయ్య. 10వ తరగతి మంచిగా రాసావా? అవునన్నయ్య. నాన్నని కలుగుతుందా తమ్ముడు? ఓకే అన్న. నానా బాగున్నా నాన్న, మీరు ఎట్లా ఉన్నారు? 10వ తరగతి పరీక్షలు బాగానే రాసినావా? అవును నాన్న. పాస్ అయినా? అవును నాన్న. నేను అన్నయ్య నీకు చదువు కోసం ఉపయోగపడుతుందని ఒక గిఫ్ట్ తెచ్చాను. ఓ ఫోన్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ నాన్న. ఓకే తమ్ముడు. తమ్ముడు, నాన్నకి నీళ్ళు తేరా, త్వరగా తేరా. అరే, ఎందుకురా అంత ఆలస్యం చేస్తావు? సారీ అన్నయ్య. ఆ ఫోన్ కొంచెం పక్కన పెట్టొచ్చు కదా. అన్నా అన్నా. తమ్ముడు బాగున్నా అన్నా? బాగున్నా తమ్ముడు. ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగానే ఉంది. శ్రీను వచ్చినాడంట కదా? అవును, వచ్చింది తమ్ముడు. పలకరించడానికి వచ్చిన. అరే శ్రీను, ఎట్లా ఉన్నావురా? మంచిగా ఉన్నా బాబాయ్. ఎగ్జామ్ మంచి రాసినావా? అవును బాబాయ్. నీ పరీక్షలు ఎట్లా పోయినాయి? తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏం కాదు బాబాయ్, పో. ఏందన్నా వాడు ఏం మాట్లాడతలేడు? ఏమోరా తెలియరు. ఏం లే బాబాయ్, తను ప్రయాణంలో అలసిపోయాడు. 2 రోజులైతే అతనే చదువుకుంటాడు కదా, నువ్వే చూస్తావు. సరే సరే అన్న, నేను వెళ్ళి వస్తా. ఏమైనా కావాలంటే నాకు పిలువు. సరే తమ్ముడు. నమస్కారం అంకుల్. నమస్కారం. సీను వచ్చాడంట కదా, ఎక్కడున్నాడు? సీను, బాగున్నావా? అవునరా, బాగున్నా. మనం చిన్నప్పుడు పొలాలతో ఆడుకుంటుంటివి కదా, ఇప్పుడు కూడా పోయి ఆడుకొని అందరు ఫ్రెండ్స్ ని పలకరిద్దాం కదా. కాదురా, ఇప్పుడు ఫోన్ లో బిజీ ఉన్నా, నేను రాను. అవునరా సీను, పోయి పొలాలకి వెళ్ళి తిరిగి వచ్చాం బారా సీను. కాదురా, చెప్పినా కదా నేను ఫోన్ లో బిజీ ఉన్నా, నేను రాను, పో. ఏమన్నా సీను, మేము వచ్చింది చూసి సంతోషించాడేమో అనుకున్నాను. అతను పలకరిస్తలేడు. ఏం లేదురా, అతను పట్నంలో నుంచి వచ్చి మిమ్మల్ని మర్చిపోయినట్టుండు. ఉండలేరా? సరే, పోయేస్తాం. నానా, నేను ఎలాగో చదువుకోలేదు కదా, తమ్ముడికి చదివించి ఒక ఉద్యోగం తెప్పించాలని నీకు అమ్మకి ఒక కళ ఉండే నాన్న. అమ్మ చనిపోయింది కాబట్టి ఆ కళని నేను తీరుస్తా. తమ్ముంది బాధ్యత నాకు ఇచ్చాయి నాన్న. సరే నాన్న, వారం క్రితం నీకు హాస్పిటల్లో చెకప్ చేయించాం. నీకు మందులు అయిపోయాయి. నేను పక్కూరు వెళ్ళి నేను నీ కోసం మందులు తీసుకొస్తా, సరేనా? సరేనా. రాత్రి లేట్ అయితే తమ్ముడికి చెప్తా, సరేనా? సరేనా. నేను ఏమన్నాయా? నేను నాన్నకి మందులు తీసుకురానికే పక్కూరు వెళ్తున్నాను. నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఓకే అన్నయ్య. రాత్రి లేట్ అయితే కూడా నాన్నకి తినిపించి మందులు వేసి పడుకోబెట్టు, సరేనా? ఓకే అన్నయ్య.
నాన్న శ్రీను నేను రెస్ట్ తీసుకుంటాను అక్కడ వినండు. ఓకే అన్న. శ్రీను కొన్ని నీళ్ళు వేసుకురారా. శ్రీను కొన్ని నీళ్ళు తీసుకురారా, నొప్పి లేస్తుంది గుండె. శ్రీను గుండె నొప్పి లేస్తుందిరా, కొన్ని నీళ్ళు తీసుకురా. కొన్ని నీళ్ళు తీసుకురా, నొప్పి తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ కొన్ని నీళ్ళు తీసుకురా. నానా నానా రే సీను నాన్నకి ఏమైందిరా? నానా నానా రే సీను నాన్నకి ఏమైందిరా? ఏ ఆడు పట్టుకుంటున్నా అన్నానా? నాన్న లేవడం లేదు. హలో డాక్టర్, హలో డాక్టర్. హలో, మా నాన్న స్పృహలో లేడు, కొంచెం మా ఇంటికి రండి డాక్టర్. ఎక్కడుంది? తొందరగా వస్తున్నా. సారీ, నేను ఈయనని సారీ, ఈయన చచ్చిపోయినాడు, నేనేం చేయలేకపోయా. బాబాయ్ నాన్న చనిపోయాడు. ప్లీజ్ నానా లేవు నానా. నానా లేవు నానా. నానా లేవు నానా. పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిది కాదు, దాని వెనకాల దాగి ఉన్న ప్రమాదాలు మరెన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ.